భరద్వాజ మహాముని చాలా గొప్ప మహాముని. ఆయన కుమారుడు పేరు ద్రోణుడు. ఆయన ఆశ్రమంలో శిష్యులతో పాటుగా తన కుమారుడైనటువంటి ద్రోణుడికి, అదేవిధంగా తన స్నేహితుడు కుమారుడైనటువంటి ద్రుపదుడు అనే ఆయనకి ఇద్దరికీ కూడా ఆయనే విద్య నేర్పించారు. అస్త్ర విద్య, అదేవిధంగా నీతి శాస్త్రాలు అన్నీ కూడా నేర్పించారు. అయితే వీళ్ళిద్దరూ కూడా ద్రోణుడు, ద్రుపదుడు. ద్రుపదుడు మహారాజు పుత్రుడు, అదేవిధంగా ద్రోణుడు భరద్వాజ మహాముని కుమారుడు. వీరిరువురు కూడా చిన్నప్పటి నుంచి చాలా స్నేహంగా, చాలా సఖ్యంగా ఉండేవారట. ఏం చేసినా కలిసే చేసేవారట. ద్రుపదుడు మహారాజ కుమారుడు కదా, అతను ఎల్లప్పుడూ ద్రోణుడితోటి, మిత్రమా, నేను ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మా తండ్రి గారి తదనంతరం నేను మహారాజుని అవుతాను మా రాజ్యానికి. నేను మహారాజుని గొప్పవాడిని అయిపోయానని నువ్వు భావిస్తావేమో, దూరంగా ఉంటావేమో. కాదు కాదు, నాకు లభించినటువంటి రాజ్యం ఏదైతే ఉందో దాని మీద నీకు కూడా నా ప్రియమిత్రుడివి కాబట్టి సర్వ హక్కులు ఉంటాయి అని చెప్పి ఎల్లప్పుడూ చెబుతూ ఉండేవాడు. ఇద్దరు కూడా చాలా అన్యోన్యంగా కలిసిమెలిసి పెరుగుతూ విద్య నేర్చుకుంటూ ఉన్నారు.